ఓకే. ఐక్యూ 13 5G స్మార్ట్ ఫోన్. లాస్ట్ 30 డేస్ నుండి నేను ఈ ఫోన్‌ని యూజ్ చేస్తున్నా. సో, ఈ 30 డేస్ టైమ్ పీరియడ్‌లో నాకు ఈ ఫోన్‌లో కనిపించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి డిస్కస్ చేద్దాము అంటే అవేనండి. ఈ ఫోన్‌లో ఉన్న పాజిటివ్స్ ఏంటి, ఈ ఫోన్‌లో ఉన్న నెగెటివ్స్ ఏంటి. బికాజ్ మీరు ఈ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే తెలుసుకోవడం కంపల్సరీ. సో, వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వడానికి కొంచెం నొక్కేయండి భయ్యా. ఇదొచ్చేసి ఐక్యూ 13 ఇండియా మార్కెట్‌లో లాంచ్ అయింది డిసెంబర్ 3కి. ఇప్పుడు మీలో కొందరు అనొచ్చు, డిసెంబర్ 3 అంటే 20 డేస్ కూడా కావడం లేదు. మరి నువ్వేమో 30 డేస్ యూజ్ చేసా అంటున్నావు. ఇదెలా పాసిబుల్ అంటే ఈ మొబైల్ నాకు లాంచ్ కన్నా ముందే వచ్చేసింది. టు బి ప్రిసైజ్ 33 డేస్ వచ్చింది భయ్య. మొబైల్ అందరికి వచ్చి వాడబట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేస్తున్న వాళ్ళకి తెలుసు. నేను స్టోరీ కూడా పెట్టాను. ఈ మొబైల్ అందరికి ఎప్పుడు వచ్చిందో. సో చూసుకుంటే రౌండ్ ఫిగర్ వచ్చేసి 30 డేస్ అని చెప్తున్నాను. బట్ టు బి ప్రిసైజ్ 33 డేస్ అవుతుంది మొబైల్ యూజ్ చేయబట్టి. సో ఈ టైం పీరియడ్‌లో నాకు తెలిసిన కొన్ని విషయాలు ఉన్నాయి. చాలా మంది యూట్యూబర్స్ చెప్పడం లేదు. మొబైల్ కాల్ విషయానికి వస్తే ఎవరు చూసినా కూడా మొబైల్‌కి బదులు చేస్తున్నారు. ఈ మొబైల్‌లో అది ఉంది, ఇది అని చెప్తున్నారు. కానీ ఈ మొబైల్‌లో ఉన్న కాన్స్ మాత్రం ఎవరు చెప్పడం లేదు. ఆ కాన్స్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 54,999కి 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వేరియంట్ మీకు దొరుకుతుంది. అదే విధంగా బ్యాంక్ ఆఫర్ వచ్చేసి మనకు 3,000 రూపీస్ బ్యాంక్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. ఆల్రెడీ ఇండియా మార్కెట్ సేల్ స్టార్ట్ అయిపోయింది. అమెజాన్‌లో, ఐక్యూ వెబ్‌సైట్‌లో లేదా మీ దగ్గరలో ఉన్న వివో స్టోర్ నుండి ఈ యొక్క స్మార్ట్ ఫోన్‌ని మీరు బై చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ అప్లికేబుల్ చేస్తే దొరికే ప్రైస్ ట్యాగ్ 51,999 అంటే బిలో 55,000 రూపీస్‌లో మొబైల్ వస్తుంది. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే మొబైల్ విషయానికి వస్తే మీకు ముందు చెప్పాల్సింది ప్రోస్ అండ్ కాన్స్ కన్నా ముందు మీకు చెప్పాల్సింది ఈ మొబైల్‌లో ఉన్న ఫీచర్స్. అంటే యాక్చువల్‌గా ఈ మొబైల్ మీకు ఏం ప్రొవైడ్ చేస్తుంది అది మీకు తెలియాలి భయ్య. మొబైల్ వచ్చేసి మనకు ప్రొవైడ్ చేసింది ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, డ్యూయల్ స్పీకర్స్, అయాన్ బ్లాస్టర్, NFC, దాంతో పాటు IP69 రేటింగ్ మొబైల్ లో ఉంటాయి. దాంతో పాటు మనకు రియర్ సైడ్ లో హలో లైట్ ప్రొవైడ్ చేస్తారు. 8GB రేటింగ్ ఉంటుందన్నమాట. దీన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే 6.82 ఇంచెస్ 2K 80 LTPO డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1800 నిట్స్ హై బ్రైట్నెస్ మొబైల్ లో ఉంటుంది. దాంతో పాటు HDRM సపోర్ట్, 6000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్, Qualcomm Snapdragon 888+ సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ ప్రొవైడ్ చేస్తారు. దానికి తోడుగా మనకు 7K వేపర్ కూలింగ్ కూడా మొబైల్ లో ఉంటుంది. దాంతో పాటు ఫన్ టచ్ వాయిస్ 15 బేస్డ్ Android 15 ఇంక్లూడింగ్ 4+5 ఇయర్స్ అప్డేట్స్. కెమెరా వచ్చేసి మనకు రియర్ సైడ్ లో 50 మెగాపిక్సెల్ సోనీ IMX 816 తోని టెలిఫోటో లెన్స్, సోనీ IMX 921 తోని ప్రైమరీ కెమెరా, JN1 సెన్సార్ తోని మనకు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తారు. 8K 30 fps వరకు మీరు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మీకు 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 4K 60 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫీచర్స్ మనకు ఐక్యూ 13 స్మార్ట్ ఫోన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ మొబైల్ లో ఉన్న ప్రోస్ విషయానికి వస్తే మీరు గమనిస్తే ఒకసారి ఫీచర్స్ అన్నీ కూడా ప్రోనే, కానీ వాటిలో కూడా నాకు నచ్చిన ప్రోస్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే మీకు చెప్పాల్సింది వెయిట్ అండ్ థిక్నెస్ భయ. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేసింది 6000 mAh బ్యాటరీ అండ్ సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. ఈవెన్ దో మొబైల్ వచ్చేసి మనకు జస్ట్ 8.13 mm థిక్నెస్, 217 grams వెయిట్ మాత్రమే ఉంది. అంటే దాదాపుగా లైట్ వెయిట్ డిజైన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ మనకు ఫ్లాగ్షిప్ రేంజ్ ఇక్కడ మనకు డిజైన్ దొరుకుతుంది. ఇక దాంతో పాటు నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే IP68+ IP69 రేటింగ్. అంటే మనకు ఈ మొబైల్ వాటర్ ప్రూఫ్ అయిపోతుంది. ఈ మొబైల్ ని మీరు వాటర్ లో యూస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ టెన్షన్. కెమెరాస్ ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు భయ్య. ఇక దాంతో పాటు నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే చాలా పెద్ద ప్రో మొబైల్లో USB 3.2 Gen 1 అంటే ఈ మొబైల్ తో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అల్ట్రాలో మీకు ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు స్ట్రీమింగ్ అంటే సపోజ్ మీరు గేమర్ అయితే మాత్రం లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవాలి అనుకుంటే అల్గాటోని యూస్ చేసి ఇక్కడ మీరు లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. 2K డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. ఇది మాత్రం చాలా పెద్ద ప్రో. అంటే ఈ మొబైల్ వచ్చేసి పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి దానికి తోడుగా మనకు ఈ స్ట్రీమింగ్ సర్వీస్ కోసం, గేమింగ్ కోసం, అంటే యూట్యూబ్ లో ఉంటారు కదా గేమర్స్, వాళ్ళ కోసం ఇక్కడ మీకు USB 3.2 Gen 1 ప్రొవైడ్ చేస్తాను. చాలా పెద్ద అడ్వాంటేజ్ మొబైల్ ఒప్పుకోవాల్సిందే. అండ్ నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఒకసారి చూడండి భయ్య ఎంత స్పీడ్ గా ఉందో. అల్ట్రా ఫాస్ట్ గా 1 మిల్లీ సెకండ్ లో అయిపోతుంది పని. జస్ట్ ఇలా ట్యాప్ చేయడమే, ట్యాప్ చేస్తే అన్లాక్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా, అల్ట్రా ఫాస్ట్ గా మనకు ఈ 3D అల్ట్రాసానిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వర్క్ చేస్తుంది. ఇది మాత్రం మొబైల్ చాలా పెద్ద ప్రో. దాంతో పాటు మనకు దీని ప్లేసింగ్ విషయానికి వస్తే చూడండి, మరీ కింద కాదు మరీ పైన కాదు, పర్ఫెక్ట్ పొజిషన్ లో దీని ప్లేసింగ్ మీకు కనిపిస్తుంది. చాలా ఇంప్రెసివ్ ఐక్యూ. అండ్ నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే 2K Q10 80 LTPO డిస్ప్లే. అంటే ప్రపంచంలోనే ఇదే ఫస్ట్ మొబైల్ ఈ డిస్ప్లే తోని వస్తుంది. అండ్ మనకు ఎండ్ టు ఎండ్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దానికి తోడుగా మనకు బ్యాటరీ విషయానికి వస్తే 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మీకు ప్యాక్ చేసుకొని వస్తుంది. విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ లో 30 minutes లో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇది మొబైల్ లో చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇక నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే మొబైల్ లో మీరు 144 FPS గేమింగ్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్
థ్యాంక్స్ టు Qualcomm Snapdragon 8 Elite Plus Q2 చిప్, BGMI అండ్ Genshin Impact 145 FPS గేమింగ్ సపోర్ట్ చేసింది భయ్య. ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ మీరు ఆన్ చేసుకుంటే మీకు దొరికేది 145 FPS. స్పీడ్ అయితే మాత్రం దీని చాలా బాగుంది అండ్ స్మూత్ ఎక్స్పీరియన్స్, గ్రాఫిక్స్ కానీ ఎక్కడ కూడా మీకు ఇంత కూడా ల్యాక్ కనిపించదు. అంత ప్రీమియం ఎక్స్పీరియన్స్ మనకు ఈ యొక్క చిప్ సెట్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే కేవలం ఐఫోన్ లోనే కాదు, ప్రీమియం లెవెల్లో మీకు గేమింగ్ కావాలి అంటే ఈ ఫోన్ లో కూడా మీరు చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ Qualcomm Snapdragon 8 Elite భయ్య. ఇక నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే మాకు మీకు చెప్పాల్సింది చాలా పెద్ద ప్రో మొబైల్లో 4+5 ఇయర్స్ అప్డేట్స్. ఓఎస్ విషయానికి వస్తే 4 ఇయర్స్ మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్, అంటే అప్ టు మీకు Android 19 వరకు మొబైల్ మీకు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా 5 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ మొబైల్లో మీకు కనిపిస్తుంది. మొబైల్ రావడం మీకు Android 15 తో వచ్చింది భయ్య. యానిమేషన్స్ బాగున్నాయి, ఇంప్రూవ్ అయిపోయింది. దాంతోపాటు మొబైల్లో మీకు బ్లోట్వేర్ లేదు. AI ఫీచర్స్ మొబైల్లో మీకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ టు సర్చ్ ఆప్షన్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. అదే విధంగా నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే ర్యామ్ అండ్ స్టోరేజ్ DDR5X కాదు, DDR5X అల్ట్రా ప్రొవైడ్ చేశారు. అంటే దాని స్పీడ్ విషయానికి వస్తే 9600 MB/s. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అదే విధంగా UFS 4.1 మొబైల్లో ఉంటుంది. 12GB ర్యామ్ అండ్ 16GB ర్యామ్ తో మొబైల్ వస్తుంది. 8GB ర్యామ్ ఆప్షన్ ఈ మొబైల్లో లేనే లేదు. అంటే మనకు బేస్ వేరియంటే 12GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ విషయానికి వస్తే ప్రీమియం భయ. ఫ్లాగ్షిప్ రేంజ్ లో మనకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే. అదే విధంగా నెక్స్ట్ ప్రో విషయానికి వస్తే కెమెరాలో ఉన్న ఆస్ట్రో ఫోటోగ్రఫీ అనే ఫీచర్. ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది AI ని యూజ్ చేసుకొని ప్రాసెసింగ్ చేస్తుంది. స్టార్స్ విషయానికి వస్తే నాచురల్ గా మీరు చూస్తే మాత్రం రియాలిటీలో స్టార్స్ మీకు కనిపించవు, ఎక్కడో మీకు చిన్న చిన్న కనిపిస్తాయి. బట్ మనకు ఈ ఫోటో విషయానికి వస్తే కెమెరా చూస్తే మనకు AI ని యూజ్ చేసి ప్రాసెసింగ్ చేసి మనకు చాలా మంచి అవుట్పుట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది మాత్రం మొబైల్లో మోస్ట్ అండర్ రేటెడ్ ఫీచర్. మీరు తప్పకుండా మీ దగ్గర మొబైల్ ఉంటే ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోండి. చాలా మంచి ఫీచర్ భయ ఆస్ట్రో ఫోటోగ్రఫీ. దాంతో పాటు ఇంకొక ప్రో విషయానికి వస్తే రియర్ సైడ్ లో కెమెరా చుట్టూ ఉన్న హాలో లైట్ RGB లైటింగ్ ఉందా, దీన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, అది మంచి విషయమే. బట్ దీని యూజ్ విషయానికి వస్తే ప్రాక్టికల్ యూజ్ ఉంది భయ. అంటే ఛార్జింగ్ పెట్టే టైంలో, అదేవిధంగా ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత, లేదా మీకు ఏమైనా నోటిఫికేషన్ వస్తే, లేదా మీరు గేమింగ్ చేస్తుంటే, లేదా మీకు ఏమైనా ఫోన్ కాల్ వస్తే అప్పుడు మీకు ఈ లైటింగ్ వస్తుంది. చాలా మంచి యూజ్ ఉంది. ఇది మనకు ప్రాక్టికల్ గా, అంటే ఏదో ఇచ్చాము కదా అని ఇవ్వలేదు. దాంట్లో మనకు ఫీచర్స్ ఉన్నాయి. దాంతో పాటు ఆ యొక్క ఫీచర్ ని మీరు పూర్తిగా కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్స్ లో అనమాట. ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇది మాత్రం మొబైల్లో చాలా పెద్ద ప్రో భయ. థ్యాంక్ యూ ఐకు. ఇంకొక ప్రో విషయానికి వస్తే మొబైల్లో మేజర్ ప్రో ఏంటి అంటే మాత్రం ప్రైస్ ట్యాగ్. అంటే బేస్ వేరియంట్ వచ్చేసి మనకు 12GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తారా, అది కూడా మనకు విత్ ఇన్ 55,000 రూపీస్ లో ప్రొవైడ్ చేస్తారు. విత్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్ భయ. మోస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అయిపోతుంది విత్ Qualcomm Snapdragon 8 Elite. గ్రేట్ ఆప్షన్. అంటే జస్ట్ ప్రాసెసర్ ఒకటే కాదు, డిస్ప్లే ప్రీమియం, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ ప్రీమియం, కెమెరాస్ బాగున్నాయి, OS అప్డేట్స్, ఎక్స్పీరియన్స్, దాంతోపాటు ఫీచర్స్, దాంతోపాటు గేమింగ్ ఎక్స్పీరియన్స్, ప్రతిదీ కూడా మనకు ఫ్లాగ్షిప్ రేంజ్ లో మీకు రీజనబుల్ ప్రైస్ ట్యాగ్ లో ఈ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇది మాత్రం మొబైల్లో చాలా పెద్ద ప్రో. బికాస్ ఇదే చిప్సెట్ తోని మనకు దీనికన్నా తక్కువ ఫీచర్స్ తోని వచ్చిన స్మార్ట్ ఫోన్ Realme GT7 Pro 5G స్మార్ట్ ఫోన్. ఆ యొక్క ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే మీరే చూడండి, అమెజాన్ లో కానీ గూగుల్లో కానీ మీకే అర్థమవుతుంది. మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ మాత్రం మొబైల్ కి చాలా పెద్ద అడ్వాంటేజ్. అందుకే చాలా మంది మొబైల్ బై చేయడానికి ఇష్టపడుతున్నారు. మొత్తానికి ఇలాంటి ప్రోస్ తో మొబైల్ వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మొబైల్లో ఉన్న కాన్స్ విషయానికి వస్తే మీకు ముందు చెప్పాల్సింది భయ. నేను చాలా ఫీల్ అయిపోయినా బికాస్ గుండెల్లో గుణపం దిగిన పని అయిపోయింది భయ. ఎక్కడో గుచ్చుకున్నట్టుందరా. రీజన్ ఏంటి అంటే మాత్రం ఈ మొబైల్ యొక్క డిజైన్, సేమ్ డిజైన్ లాంగ్వేజ్. iQOO 12 సేమా, అదే విధంగా మనకు రీసెంట్ గా వచ్చిన iQOO Z8S Pro 5G స్మార్ట్ ఫోన్, అదే విధంగా Vivo T3 Pro 5G స్మార్ట్ ఫోన్, అన్నిట్లో కూడా మనకు సేమ్ డిజైన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈ కెమెరా మోడల్ కానీ, మనకు కలర్ కానీ, అంటే మనకు iQOO 12 కూడా సేమ్ కలర్ తో వచ్చింది. అంటే ఈ మొబైల్ తీసుకొని మీరు బయటికి వెళ్తే అటెన్షన్ గ్రాబర్ ఈ స్మార్ట్ ఫోన్ కాదు. ఎవ్వరు కూడా మీ దగ్గరకు వచ్చి అడగరు ఏంటి భయ ఈ స్మార్ట్ ఫోన్ అని. బికాస్ ఆఫ్ కామన్ డిజైన్ భయ. అన్నిట్లో కూడా మీకు కనిపిస్తుంది iQOO 12 లో కానీ, రీసెంట్ గా వచ్చిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో కానీ ఈ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ ఏబో 50,000 రూపీస్. వెరీ బ్యాడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు iPhone 16 తీసుకొని బయటికి వెళ్తే ఓకే తెలుస్తుంది అందరికి, ఓకే ఇది కొత్త ఐఫోన్ అని. బట్ ఈ మొబైల్ అనిపించదు ఓకే కొత్త iQOO స్మార్ట్ ఫోన్ అని ఎవ్వరు కూడా అనరు భయ. ఫర్ సపోజ్ అడిగినా కూడా వాళ్ళు అడిగేది రాంగ్ క్వశ్చన్. అంటే ఇది iQOO 12 iQOO Z8S Pro అంటారు. వాళ్ళకి ఫీచర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇది iQOO 13 అని చెప్తే ఓకే ఇది ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అంటారు. అంటే ఆ విధంగా మారిపోయింది పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఇది మాత్రం అటెన్షన్ గ్రాబర్ కాదు ఈ స్మార్ట్ ఫోన్ ఏంటో మరి. ఇక దాంతోపాటు నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే ఈ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ ఎబో 50,000 రూపీస్ అయినా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసింది ట్రాన్స్పరెంట్ TPU కేస్ భయ.
కొంచెం ఇన్వెస్ట్ చేసి ఒక బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. బట్ మొబైల్ మీకు ఇవ్వడం లేదు. ఈ విధంగా మనకు ట్రాన్స్ఫర్ ఇది ప్రొవైడ్ చేస్తున్నారు, చీప్ క్వాలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దాంతోపాటు ఇంకొక కాన్ విషయానికి వస్తే ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ కదా, ఈవెన్ దో ప్రొవైడ్ చేసింది వితౌట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్. డ్యువల్ స్పీకర్స్ ఉన్నాయి, స్టీరియో ప్రొవైడ్ చేస్తారు, సౌండ్ మనకు బాగానే ఉంది. బట్ మనకు డాల్బీ అట్మాస్ యొక్క ఒక ఉంటుంది కదా సిగ్నేచర్ సౌండ్, అది ఇక్కడ మనకు దొరకదు. ఇక దాంతోపాటు మొబైల్ యొక్క బిల్డ్ క్వాలిటీ విషయానికి కోసం మీకు చెప్పాలి. ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది రియర్ సైడ్ లో మ్యాట్ ఫినిష్, బట్ ఇది వచ్చేసి గ్లాస్ బాడీ అయినప్పటికీ ప్రొవైడ్ చేస్తుంది ఏజీ గ్లాస్, గురిల్లా గ్లాస్ కాదు. అంటే కాస్ట్ కటింగ్ ఇక్కడ మీకు చేశారు. దాంతోపాటు ఫ్రేమ్ విషయానికి వస్తే మెటల్ ఫ్రేమ్ ప్రొవైడ్ చేస్తారు, ఇది మనకు గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. డిస్ప్లే విషయానికి వస్తే స్క్వాడ్ జనరేషన్ గ్లాస్ ప్రొడక్షన్, గురిల్లా గ్లాస్ కాదు. అంటే మనకు బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కాస్ట్ కటింగ్ మనకు భారీగా కనిపిస్తుంది. ఇంకొక కాన్ విషయానికి వస్తే డిస్ప్లేలో మనకు ఎలాంటి కాన్స్ లేవు, కానీ బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ఇస్తున్నారు, 120 వాట్స్ ఉంది, మొత్తం బాగానే ఉన్నాయి. బట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయినా కూడా వైర్లెస్ ఛార్జింగ్ మాత్రం మొబైల్లో లేదు. ఈ రోజుల్లో మీకు బిలో 20,000 లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ ఆఫర్ చేసిన స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇన్ఫ్లెక్స్ కానీ మనకు దాంతోపాటు నథింగ్ కానీ చాలా మొబైల్స్ మీకు కనిపిస్తాయి. బట్ మనకు ఈ మొబైల్ ఎబో 50,000 రూపీస్ స్మార్ట్ ఫోన్ అయినా కూడా వైర్లెస్ ఛార్జింగ్ లేదు. నెక్స్ట్ ఇయర్ వచ్చే ఐక్యూ స్మార్ట్ ఫోన్ ఉంటుందంట. ఏంటో మరి చాలా లేట్ చేస్తున్నారు. మొత్తానికి అయితే దీంట్లో రావాల్సింది భయ, కానీ మొబైల్ ఇవ్వలేదు. ఏదో ఒకటి అంటే 15 వాట్స్ 20 వాట్స్ 25 వాట్స్ ఏదో ఒకటి ఇవ్వాల్సింది, మొత్తానికి తీసేశారు. దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ లేదు. ఇక దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది మనకు ప్రొవైడ్ చేస్తుంది ఫ్లాగ్షిప్ రేంజ్ లో మనకు పర్ఫార్మెన్స్ ఇస్తుంది. BGMI దాంతోపాటు జిన్షిన్ ఇంపాక్ట్ మనకు 145 FPS గేమింగ్ ఇస్తుంది. దాంతోపాటు హీటింగ్ విషయానికి వస్తే మొబైల్లో నార్మల్ గా మనకు హీటింగ్ కనిపిస్తుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ విషయానికి వస్తే అన్ని సెట్టింగ్స్ మీరు మ్యాక్స్ లో పెట్టి ఆడితే మీకు దొరికేది 60 FPS కాన్స్టెంట్ గా మనకు వితౌట్ ఎనీ లాగ్, వితౌట్ ఎనీ ఫ్రేమ్ డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఆన్ చేసి ఆడతామో అప్పుడు మీకు 90 FPS ఆఫర్ చేస్తుంది, కానీ అక్కడ మీకు భారీగా ఫ్రేమ్ డ్రాప్ కనిపిస్తుంది భయ. మీరు క్లియర్ గా నోటీస్ చేయొచ్చు, ఈ మొబైల్లో మీకు ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ తోని సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే. 90 FPS సపోర్ట్ చేస్తుంది, కానీ అక్కడ మీకు ఫ్రేమ్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా COD విషయానికి వస్తే 120 FPS గేమింగ్ మీరు చేసుకోవచ్చు, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కేవలము ఫ్రీ ఫైర్ మ్యాక్స్ విషయానికి వస్తే దాన్ని మాత్రమే సరిగ్గా ఆప్టిమైజ్ చెయ్యలేదు. ప్లీజ్ ఐకు కొంచెం చేయండి. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, ఆడతారు. ప్లీజ్ కొంచెం ఆప్టిమైజేషన్ బెటర్గా చేయండి. ఇక్కడ మనకు 90 FPS గేమింగ్ సపోర్ట్ చేసే విధంగా చేస్తే చాలా మంది ఇష్టపడతారు. ప్లీజ్. అదేవిధంగా మనకు నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే మొబైల్లో మీకు హీటింగ్ భయ. హీటింగ్ విషయానికి వస్తే ఎస్, ఈ మొబైల్లో మీకు 7000 mm² వేపర్ కూలింగ్ చాంబర్ ప్రొవైడ్ చేస్తారు. రియర్ సైడ్ లో హీటింగ్ యాక్చువల్ గా మీకు ఎప్పుడు కూడా ఉండదు. అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ దొరికేది మీకు 40 degrees Celsius. బట్ డిస్ప్లే విషయానికి వస్తే ఈ ఏరియాలో మీరు ఇక్కడ నోటీస్ చేస్తే పై భాగంలో 44 వరకు వెళ్ళిపోయింది భయ, కానీ రియర్ సైడ్ లో వెళ్ళింది 40 మాత్రమే. అంటే మనకు ఇక్కడ వేపర్ కూలింగ్ చాంబర్ విషయానికి వస్తే స్ట్రాంగ్ గా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి హీటింగ్ తక్కువ ఉంది. బట్ ఇక్కడ మీరు ఎక్కువ హీటింగ్ ని నోటీస్ చేసుకోవచ్చు, బికాస్ ఇక్కడ మీకు ఉండేది జస్ట్ థర్మల్ పేస్ట్ మాత్రమే. ఏదో స్ట్రాంగ్ గా మనకు వేపర్ కూలింగ్ చాంబర్ ఉండదు కాబట్టి ఇక్కడ మనకు కొంచెం హీటింగ్ ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇది చలికాలం కాబట్టి ఆటోమేటిక్ గా మొబైల్లో మీకు నార్మల్ గానే హీటింగ్ ఉంటుంది భయ. ఎండాకాలం విషయానికి వస్తే మేము చూడాలి మరి అప్పుడు ఎంత ఉంటుందో. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 44-45 వరకు మొబైల్ వెళ్ళొచ్చు. అది కూడా స్పెసిఫిక్ గా టు బి ప్రిసైజ్ డిస్ప్లే విషయానికి వస్తే ఈ భాగంలో అంటే మనకు ఇక్కడ హీటింగ్ ఉండదు. యాక్చువల్గా చెప్తున్నాను, ఇక్కడ మనకు హీటింగ్ ఉండదు, కానీ ఇక్కడ మనకు హీటింగ్ అయితే ఉంటుంది భయ. ఇక దాంతో నెక్స్ట్ కాన్ విషయానికి వస్తే మీకు చెప్పాల్సింది వాయిస్. ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ ఆఫ్ వన్ టచ్ వాయిస్ భయ. ఎస్, ఇప్పుడు కూడా Android 15 వచ్చినా కూడా ఇప్పుడు కూడా నేను ఫ్యాన్ కాదు, బికాస్ ఇక్కడ మీకు ఈ కంట్రోల్ సెంటర్ విషయానికి వస్తే అదే ఓల్డ్ స్కూల్ డిజైన్, ఇంత కూడా చేంజ్ మీకు కనిపించదు. ఫ్యూచర్ లో మార్చొచ్చు. నేను పర్సనల్ గా ఐకోకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాను, ప్లీజ్ ఇది మార్చండి అని. అదేవిధంగా లాక్ స్క్రీన్ యానిమేషన్ ఏంటి భయ, ఇది అదే ఓల్డ్ స్కూల్ డిజైన్. మనకు షామీ కానీ యాపిల్ కానీ శాంసంగ్ కానీ వాళ్ళు ఎంతో అడ్వాన్స్ గా ఉన్నారు, బట్ వీళ్ళు ఇంకా అదే ఓల్డ్ స్కూల్ కామన్ డిజైన్ ప్రొవైడ్ చేస్తారు. ఇవి వీళ్ళు మార్చాల్సిందే. అదే విధంగా మొబైల్లో మీకు వి యాప్ స్టోర్ ఉంటుంది. అంటే బ్లూటూత్ విషయానికి వస్తే బ్లూటూత్ పేరుతో వీళ్ళు ఇచ్చేది లింక్డ్ఇన్ అండ్ ఇలాంటి యాప్స్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ గా మొబైల్లో బ్లూటూత్ లేదని చెప్పుకోవచ్చు. అదే విధంగా హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఇలాంటి చెత్త మొబైల్లో మీకు ఉండదు. బట్ వి యాప్ స్టోర్ తో వచ్చే నోటిఫికేషన్స్ ఆ హెడ్ఏక్ ని భరించాల్సిందే. సో వి యాప్ స్టోర్ నోటిఫికేషన్స్ ని మీరు డిసేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే చేసుకోండి భయ, ఆ హెడ్ఏక్ ని ఎందుకు భరించడము. సో మొత్తానికి చూసుకుంటే మనకు ఓఎస్ విషయానికి వస్తే ఇలాంటి కాల్స్ ఉన్నాయి కదా. అదే విధంగా కెమెరా విషయానికి వస్తే కెమెరాలో ఇప్పటి వరకు మొబైల్ చూసుకుంటే మనకు మేజర్ గా 2 ఓఎస్ అప్డేట్స్ వచ్చాయి. 2 కూడా మనకు కెమెరాని బెటర్ గా ఆప్టిమైజ్ చేస్తూ వెళ్ళాయి భయ. ఇప్పుడు చూసుకుంటే కెమెరాస్ బాగున్నాయి. అది సెల్ఫీ కానీ, రియర్ కానీ, నైట్ కానీ, లో కానీ
ప్రతిదీ మనకు పర్ఫెక్ట్ గా ఉంది. చూసుకుంటే మనకు అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వస్తే అంటే ఉంది కదా సామ్సంగ్ JN1 సెన్సార్ కలర్స్ వచ్చేసి మనకు ప్రైమరీ సెన్సార్ లాగా ప్రొవైడ్ చేస్తుంది, బట్ డీటెయిల్స్ మాత్రం మిస్సింగ్. అదే విధంగా నైట్ టైమ్ లో మనకు లైట్ గా నాయిస్ వస్తుంది. అంటే మీకు డీటెయిల్ గా కెమెరా రివ్యూ కావాలి అంటే ఇదిగో వీడియో ఇక్కడ ఉంది, చూసేయండి. ఇన్ డెప్త్ గా కెమెరా రివ్యూ చేయడం జరిగింది, వెళ్ళండి చూడండి, మీకు అర్థమవుతుంది. చూసుకుంటే మనకు కాన్స్ విషయానికి వస్తే ప్రెసెంట్ నాకు తెలిసింది ఏంటి అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది. ప్రైమరీ సెన్సార్ బాగుంది, డేలో కానీ నైట్ లో కానీ బాగుంది. అదేవిధంగా టెలిఫోటో లెన్స్ విషయానికి వస్తే ఎస్, టెలిఫోటో కెమెరా మాత్రం iQOO 13 లో కానే భయ, బికాస్ కంపేర్ టు iQOO 12 అక్కడ మీకు దొరికేది 3x జూమ్ బై డిఫాల్ట్ గా, బట్ ఇక్కడ మీకు దొరికేది 2x మాత్రమే. అంటే కాస్ట్ కట్టింగ్ చేశారు, తగ్గించారు టెలిఫోటో లెన్స్ ని. ఎందుకు చేశారు మరి తెలియదు, మొత్తానికి అయితే ఇది మాత్రం కానే. అంటే మనకు iQOO 12 దొరికేది 100x జూమ్, ఇక్కడ కేవలం 30x మాత్రమే. ఎందుకు చేశారో అంటే రాబోయే స్మార్ట్ ఫోన్ లో మనం ఫ్యూచర్ లో తెచ్చే స్మార్ట్ ఫోన్ లో ప్రతిదీ పెరగాలి కానీ తగ్గొద్దు, బట్ కంపేర్ టు iQOO 12 iQOO 13 లో తగ్గించారు. ఏంటో మరి మొత్తానికి చూసుకుంటే ఇలాంటి కాన్స్ మీకు కెమెరాలో కనిపిస్తాయి. ఓవరాల్ గా మీరు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు అంటే మాత్రం ఎస్ డెఫినెట్ గా మీరు ఈ స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. డిజైన్, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, అది కూడా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ప్రైస్ ట్యాగ్ ని జస్టిఫై చేసే విధంగా ఉన్నాయి భయ్య. ప్రజెంట్ మార్కెట్ లో మీరు కంపేర్ చేస్తే Realme GT7 Pro దాంతో కంపేర్ చేస్తే కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్. మీరు తప్పకుండా మొబైల్ తీసుకోవచ్చు, అది కెమెరా కానీ ఫ్లాగ్షిప్ ఫీచర్స్ కానీ దాంతోపాటు పర్ఫార్మెన్స్ కానీ ప్రతిదీ కూడా ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది కాబట్టి బై చేసుకోవచ్చు. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 51,999 లోయెస్ట్ ప్రైస్ ట్యాగ్ లో స్నాప్డ్రాగన్ 8 Elite ఆఫర్ చేసిన ఏకైక స్మార్ట్ ఫోన్ ఇదే భయ్య. దీనికి మించిన స్మార్ట్ ఫోన్ లేదని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇదేనండి iQOO 13 యొక్క ప్రోస్ అండ్ కాన్స్ వీడియో. ఎలా ఉంది వీడియో, నచ్చిందా? ప్లీజ్ వీడియో లైక్ చేసి కొంచెం లైక్ చేయండి భయ్య. అలాగే ఛానల్ ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు సైన్ ఆఫ్.